తిరుమలలో గగనతల ముప్పును ధీటుగా ఎదుర్కొనేందుకు ప్లాన్ చేస్తోంది టీటీడీ. ఇందుకోసం లేటెస్ట్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు. తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలక మండలి దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. 2021లోనే తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని భావించినా అమలు కాలేదు. ఇక తాజాగా యాంటీ డ్రోన్ సిస్టమ్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ల సంచారం క్షేత్ర భద్రతకు సవాల్గా మారింది. ఈ అంశం టీటీడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయ విమాన గోపురంపై విమానాల రాకపోకలు నిషేధం. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది టీటీడీ. గత ప్రభుత్వంలో కొండపై డ్రోన్లు పట్టుబడిన ప్రతిసారి యాంటీ డ్రోన్ టెక్నాలజీ తెస్తామంటూ అప్పటి పాలకులు ప్రకటనలు చేసినా అది ఆచరణలోకి రాలేదు. టీటీడీ సివిఎస్ఓగా పనిచేసిన అప్పటి అధికారి శ్రీవారి ఆలయం దగ్గర డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని నిలువరించేందుకు బెంగళూరులోని బెల్ తయారు చేసిన అత్యాధునిక నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామన్నారు. కోట్ల విలువైన ఆ పరికరాన్ని అందించే దాత కోసం సంప్రదిస్తున్నామని వివరించారు. కొంతకాలానికి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. ఇక ప్రస్తుతం డిఆర్డీఓ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ సతీష్ రెడ్డి ఏపీ సర్కార్ శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. ఆయన సూచనలతో తిరుమలలో రక్షణ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించారు. త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలపై విమానాలు, డ్రోన్లు ఎగరకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఇటీవల లేఖ రాశారు చైర్మన్. 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్తో శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులను చిత్రీకరించారు. 2024 జనవరిలో హర్యానాకు చెందిన దినేష్ 53వ మలుపు దగ్గర డ్రోన్ ఎగురవేసి శ్రీవారి మోకాలమెట్టు, నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు. ఇక ఇటీవల రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించారు. ఇలా జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్ అధికారులకు చెప్పడం, వాళ్ళక్కడకు చేరుకుని డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం కామన్ అయిపోయింది తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ప్రపంచంలో అత్యధిక మంది భక్తులు సందర్శించే ప్రాంతాలలో తిరుమల రెండోది. ఇక్కడి భద్రతను ప్రస్తుతం విజిలెన్స్, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అదనంగా అత్యంత అధునాతన డ్రోన్ నిర్వీర్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది టీటీడీ. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామంటున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ సామర్థ్యం ఆధారంగా నిర్ణీత పరిధి వరకు పనిచేయగలుగుతుంది. ప్రధానంగా శ్రీవారి ఆలయం పైన 200 మీటర్ల వ్యాసార్థంలో ప్రభావవంతంగా పనిచేయనుంది. ఆ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే వెంటనే దాన్ని గుర్తించి దాని సిగ్నల్ను జామ్ చేస్తుంది. దీంతో డ్రోన్ పనిచేయదు. దీనిని సాఫ్ట్ కిల్ అని పిలుస్తారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే పాక్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడికి యత్నించింది. వీటన్నింటినీ భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలలో డ్రోన్ నిరోధక చర్యల అవసరాన్ని గుర్తించింది కేంద్రం. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది టీటీడీ. తిరుమల ఆలయ భద్రతకు డ్రోన్లతో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇందుకోసం ఇజ్రాయెల్కు చెందిన యాంటీ డ్రోన్ టెక్నాలజీతో పాటు మరికొన్నింటిని పరిశీలించి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేయాలని బోర్డు మీటింగ్లో నిర్ణయించామన్నారు ఈవో. తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇప్పటి వరకు తిరుమలలో డ్రోన్లను ఎగురవేసిన వ్యక్తులకు మరో ఉద్దేశమేమీ లేదని వెల్లడైంది. ఒకవేళ వారిలో అసాంఘిక శక్తులుంటే కొండపై భద్రత పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. తిరుమలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో అలిపిరిలో భద్రతా తనిఖీలు దాటుకొని మరీ డ్రోన్లు తరచూ కొండపైకి రావడం పెను ప్రమాదాలకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.